జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మన సంప్రదాయంలో ఈరోజు ప్రధానమైన ఒక ఆచార్యుల యొక్క తిరునక్షత్ర మహోత్సవం. వారికి పేరు పరాశర భట్టర్ అని పిలుస్తారు. చాలా గొప్ప మహానుభావులు. వీరి గురించి ఒక శ్లోకాన్ని మన పెద్దలు అనుగ్రహించారు. ఆ శ్లోకాన్ని ఒకదాన్ని చదువుకుంటేనే వారెవరో తెలుస్తుంది. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే అంటారు. వీరెవరు? శ్రీరంగానికి పురోహితులు. భగవద్ రామానుజుల తర్వాత శ్రీరంగ క్షేత్రాన్ని అంత చక్కగా పాలించినటువంటి గొప్ప మహానుభావులు అన్నమాట. క్షేత్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చారు. సామాన్యుల కాలంలో శ్రీవత్సాంక సుతులు ఈయన రామానుజుల శిష్యుల్లో పూరేశ్వరుడి చాలా గొప్ప జ్ఞాని. ఆయన యొక్క కుమారుడు. చిన్నతనంలోనే ఒకరోజు చెప్పిన పాఠాన్ని ఆ రోజే మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేసేవారు. ఏకసంతాగ్రాహి అంటారు. అలాంటి గొప్ప మహానుభావులు ఈయన ఒక అందమైనటువంటి గ్రంథాలన్నింటినో లోకానికి అందించారు. వాటిల్లో శ్రీరంగరాజ స్తవం పూర్వశతకం ఉత్తర శతకం అని ఒకటి. అలాగే మనందరం నిత్యం చదువుతూ ఉంటాం అష్టశ్లోకి అని. నారాయణ అష్టాక్షరి మంత్రానికి వ్యాఖ్యానాన్ని మనకి అందిస్తూ ఉంటారు. అష్టాక్షరికి, ద్వైమంత్రానికి, చరమానికి మూడింటికి శ్లోకాన్ని అనుగ్రహించారు. అలాంటి గొప్ప మహనీయులు చిన్ననాడే సర్వజ్ఞ భట్టర్ అనే ఆయన్ని 5 ఏళ్ల వయస్సులో గెలిచి ఆయన్ని వాదంలో ఓడించారు. ఆయనకి తత్వాన్ని బోధించారు. ఆలయం చుట్టూతా మాడవీధుల్లో పల్లకీలో వెళ్ళడానికి వీలు లేదని పాదచారులై నడవమని చెప్తూ ఇసుకని తీసుకువెళ్ళి చూపించారు. నువ్వు సర్వజ్ఞ భట్టర్ కదా, చెప్పు ఇదంతా అంటే అది ఎంతో ఎక్కడెక్క పెట్టగలమన్నట్టు ఆయన. ఇది గుప్పెడి ఇసుకని చెప్పడం చేత కాదు, నువ్వు సర్వజ్ఞ భట్టరా అన్నట్టు మహానుభావుడు. అందరి గొప్ప మహాజ్ఞాని పరమాత్మ యొక్క నామ వైభవాన్ని తెలియచేస్తూ విష్ణు సహస్రనామానికి భగవద్గుణ దర్పణం అనే పేరుతో ఒక గొప్ప వ్యాఖ్యానాన్ని చేశారు. అలాంటి పరాశర భట్టర్ వారిని మనం అందరం స్మరిద్దాం. పరాశర భట్టర్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.